మీరు ఎప్పుడైనా థ్రెడ్ సెరమనీకి వెళ్ళి స్టీమ్డ్ రైస్ కేక్ విత్ లెంటిల్ స్ట్యూ విత్ వెజిటబుల్స్ అండ్ సేవరీ డోనట్స్ తిన్నారా? అదే అండి, ఒడుకెళ్ళి ఇడ్లీ, గారెలు, సాంబార్ తిన్నారా అని అడుగుతున్నా. ఏమిటా ఈ పైత్యం అనుకుంటున్నారా? దీని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ రెస్టారెంట్స్లో అన్నీ కాదు, కొన్ని రెస్టారెంట్స్లో ఆ మెన్యూనే చేంజ్ చేసేస్తారు. స్టీమ్డ్ రైస్ కేక్స్ అంటే ఇడ్లీ, సేవరీ డోనట్ అంటే గారెలు అనమాట, చిల్లు గారెలకు వచ్చిన పాటలు అవన్నీ. సేవరీ క్రెప్ అంటే దోశలు. అసలు క్రెప్ అనేది ఇండియన్ డెలికసీ కాదు. మన దోశలు క్రెప్స్లో ఉంటాయే తప్ప క్రెప్స్కి, దోశలకి, నక్కకి, నాగులోకానికి ఉన్నంత తేడా ఉంది. మొన్న ఎక్కడో చూస్తున్నా, టైగర్ రైస్ అంటే పులిహోరకు వచ్చిన పాటలు అనమాట, టైగర్ రైస్. ఎందుకు మనకి పైత్యము? మనము పిజ్జానే అంటాం, పాస్టానే అంటాం మనం. అలానే డోనట్ని డోనట్ అనే అంటాం. మరి మన డోనట్ గారెలనే ఉంటుంది కదా, అయినా మనం ఏమి దాన్ని ఈ తీపి గారెలు అనరుగా, డోనట్ అనే అంటారు. మరి మన గారెల్ని సేవరీ డోనట్ అని ఎందుకు అంటాం? అలానే మన ఫంక్షన్స్, ప్యూబర్టీ సెరమనీ అసలు ప్యూబర్టీ సెరమనీ ఏమిటండి? గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ అనేది ఉంది, కానీ మనం చేసుకునేది శంకుస్థాపనకి గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీకి చాలా తేడా ఉంది. శంకుస్థాపనలో మనం పూజ వేసి ఫౌండేషన్ వేస్తాం అక్కడ రాయిలో. గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీలో వాళ్ళు గడ్డపారలు తీసుకొచ్చి జస్ట్ వాళ్ళు సాయిల్ని ఎత్తుతారు అంతే. అలానే థ్రెడ్ సెరమనీ ఏమిటండి? యజ్ఞోపవేత సంస్కారం అంటారు, లేదా ఉపనయనం, లేదా ఒడుగు అనకుండా థ్రెడ్ సెరమనీ ఏమిటి? అసలు ఎక్కడైనా ఏ కల్చర్ అయినా థ్రెడ్ సెరమనీ ఉందా? లేనప్పుడు మనకు ఉన్నదాన్ని మనం చెప్పుకోవచ్చు కదా, మనం ఎందుకు చెప్పుకోలేము? ఎందుకు అంటే మనకి ఎంతసేపు కూడా అపీజింగ్ అండ్ ఇంక్లూజివిటీ ఎక్కువ. మనం ఎంతసేపు అందరికీ క్యాటర్ చేయాలనుకుంటాం. ఈ మొత్తం ప్రాసెస్లో మన ఐడెంటిటీ కోల్పోతాము. ఇడ్లీని ఇడ్లీ అనండి, ఫలాఫెల్ అనే అంటారు కదా, మరి ఇడ్లీని ఇడ్లీ అనడంలో మనకి ఎందుకు నామోషి? పాస్టా, పిజ్జా, గ్వాకమోలే అవన్నీ ఒరిజినల్ నేమ్సే, కానీ మన దగ్గరికి వచ్చేసరికి మన ఐడెంటిటీ కోల్పోతాం. ఎందుకని చెప్పండి? మన ఐడెంటిటీని మనం కాపాడుకోవాలి. మన నేమ్స్ చెప్పుకోవడంలో మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. దీనిలో ఏం నామోషి లేదు. నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు, అలానే నేర్చుకుంటారు. మరి గ్వాకమోలే అండం ఎలా నేర్చుకున్నారు? అలానే ఇడ్లీ అదేం కష్టం కాదుగా, గారె కష్టం కాదుగా, దోశ కష్టం కాదుగా. రెండు పదాలు మనం చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది, మనం నేర్పిస్తేనే తెలుస్తుంది. మనమే మన ఐడెంటిటీని కోల్పోయి పేర్లు మార్చేసుకుంటే ఇంకా పక్క వాళ్ళు ఎందుకు చెప్తారు? వాళ్ళు కూడా అడుగుతారు ఇదేమిటి అంటే, అప్పుడు మనం చెప్తాం దీన్ని మేము గారె అంటాము అని. వాళ్ళు అంటారు మరి గారె అనకుండా మీరు ఎందుకు ఇట్లా సేవరీ డోనట్ అంటారు అని. ఎందుకు అంటే మనకి పైత్యం కాబట్టి. మనం ఎంతసేపు అందరినీ కలుపుకోవాలనుకుంటాం. కలుపుకోవడంలో తప్పు లేదు, కానీ ఈ కలుపుకోవడం ఎక్కువైతే మనకున్న ఐడెంటిటీ కూడా పోతుంది. అది పోగొట్టుకోకూడదు ఇప్పుడును. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. అలానే మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో పెట్టండి. సేవరీ డోనట్స్ తినడం మర్చిపోకండి.